హలో అండి. నా స్టైల్‌లో కాకరకాయతో వెల్లుల్లి కారం ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ కాకరకాయని ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని, కాస్త సాల్ట్ వేసి, ప్లేట్ పెట్టి ఒక 1 అవర్, 2 అవర్స్ అలా ఉంచండి. తర్వాత వాటిని తీసుకొని బాగా స్క్వీజ్ చేసి వాటర్ అంతా తీసేయండి. వాటర్ అంతా తీసేసి, ఆ కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అలా ప్లేట్‌లోకి తీసుకున్నాక కొన్ని వాటర్ తీసుకొని, వాటిని మళ్ళీ వాటర్‌లో వేసి, మళ్ళీ ఇంకొకసారి స్క్వీజ్ చేయండి. ఎందుకంటే కాస్త ఉప్పుదనం, చేదు 2 పోతాయి. సో, ఇంకొకసారి వాటర్‌లో వేసి బాగా కడిగి స్క్వీజ్ చేయండి. వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టి అందులోకి ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకోండి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేయండి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బెస్ట్. ఆయిల్ ఎక్కువేసి కాస్త ఒక 10-15 మినిట్స్ బాగా అప్పుడప్పుడు కలుపుతూ మగ్గించుకోండి. ప్లేట్ పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇలా మగ్గిన కాకరకాయల్ని ఈ కాకరకాయల్లోకి ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, కొబ్బర, కొద్దిగా సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఆ పౌడర్‌ని నేను ఇందులో వేస్తున్నా. ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువుంది కాబట్టి ఈ పౌడర్ కూడా కొంచెం ఎక్కువే పట్టొచ్చు. సో, నేను కొద్దిగా ఎక్కువే వేశాను. వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక 1 మినిట్ బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి. అస్సలు చేదుండదండి. చాలా బావుంటది. నచ్చితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో